అందరికీ నమస్కారము. మీ మురళీ శర్మ, శ్రీ శివశక్తి జ్యోతిష్య పీఠం, హిందూపురం. ఈరోజు మనము మెడిటేషన్, ధ్యానం చేద్దాము. ఇది ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, యాక్చువల్గా మెడిటేషన్ క్లాస్ ఉంది మన శ్రీ శివశక్తి పీఠం తరపున. దానిలో కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు టైం టు టైం అటెండ్ కాలేకపోతున్నారు మనం చెప్పిన టైంలో. కాబట్టి కొంత ఇబ్బంది అవుతోంది పాపం. వాళ్ళకి అమౌంట్ పే చేసి కూడా ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్నాను. అంతేకాకుండా జనరల్గా కూడా అందరూ కూడా ఈ మెడిటేషన్ ప్రాసెస్ని చేసుకోవచ్చు. దీనికి లైవ్లో మెడిటేషన్కి ఏం డిఫరెన్సు, మనం ఆన్లైన్లో చేసేదానికి యూట్యూబ్లో పెట్టేదానికి ఏం డిఫరెన్స్ అంటే, ఇది ఫిక్స్డ్గా ఒకటే ప్రాసెస్, జనరల్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఆన్లైన్లో చేపించేది డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క విధానము, ఒక్కొక్క సమస్య గురించి. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద ఉంటుంది లైవ్లో చేసేది. మనం దీనిలో వచ్చి మనకి ఒకే సమస్య మీద ఉంటుంది. ఇక యూట్యూబ్ లైవ్ కూడా దగ్గరలో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 24 అవర్స్లో స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అయిన తర్వాత వీలున్నప్పుడు లైవ్లో కూడా చేద్దాం. అయినా ఆ టైంలో కూడా కొంతమంది అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి మనం ఒక వీడియో అంటూ చేసి పెడితే అందరికీ ఉపయోగపడుతుంది. మెయిన్గా పిల్లలకు వచ్చి చదువు విషయంలో మెమరీ పవర్ పెరగడానికి యూస్ అవుతుంది ఇది, ఈ మెడిటేషన్ అనేది. ఇక విద్యాభివృద్ధి, చదువు అభివృద్ధి అయ్యే పనికి వస్తుంది. ఇంకొకటి, ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, స్కూల్లో లేదా కాలేజీల్లో టీచర్స్, లెక్చరర్స్ కూడా కొంత ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది పిల్లలకి. నా దగ్గర వచ్చిన కేసుల్ని బట్టి చెప్తున్నా, అందరూ అలాంటి వాళ్ళని కాదు, కానీ కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళడము లేదా కాలేజీకి వెళ్ళడం మానేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది ఉందని. కాబట్టి అటువంటి సమస్యలు కూడా ఈ మెడిటేషన్ వల్ల సాల్వ్ అవుతుంది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు భగవంతుని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తాం కాబట్టి మన సమస్యల్ని వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. భగవద్ధ్యానములో మనము హోమాలు, పూజలు, యాగాలు, జపాలు ఇవన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ధ్యానం. ధ్యానములో డైరెక్ట్గా భగవంతునితో మనం మాట్లాడతాం, భగవంతునితో మన సమస్యల్ని చెప్పుకుంటాం, మన కోరికల్ని చెప్పుకుంటాం. తద్వారా ఎంత మనం కాన్సన్ట్రేషన్గా చేస్తున్నామో అంత త్వరగా మన సమస్యలు తీరిపోతాయి, కోరికలు కూడా నెరవేరుతాయి. ఇది యాక్చువల్గా జరిగేది మనకి. ఇక పెద్దవాళ్ళకు కూడా మనశ్శాంతి లేని వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్నారు. ఏజ్ అయిన వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా, లేదు లోన్లీగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇబ్బందులు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఈ మెడిటేషన్ వల్ల మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ప్లస్ మన కోరికలు కూడా, సపోజ్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి, లేదా మంచిగా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మంచి జాబ్ రావాలి, ఇలా చాలా కోరికలు, ముక్తి మార్గం కూడా అవుతుంది. ఏజ్ అయిన వాళ్ళు నేను ఏమవుతానో, ఎలా ఉంటానో, ఫైనలీ నా కాళ్ళు చేతులు బాగుండాలి, ఇలా భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక ముక్తి మార్గం అవుతుంది. ఇక మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇబ్బంది పడే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్రతి ఒక్కరు మనకు అనుకూలంగా ఉంటారు. ఎలా అంటే, మనం మెడిటేషన్ చేసే కొద్దీ ఆ భగవంతుని యొక్క శక్తి మన శరీరంలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన కళ్ళలో తేజస్సు వస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరు మనకు అనుకూలంగా ప్రవర్తిస్తారు, శత్రువులు తగ్గుతారు, మిత్రులు ఎక్కువ అవుతారు, అందరూ మనకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి మెడిటేషన్, ధ్యానం వల్ల అత్యద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి అందరూ ట్రై చేయండి. కానీ ఒకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమంటే, ధ్యానములో ఎక్కువసేపు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను చెప్పగలను. ఎందుకంటే దీనికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఎవరికైనా సరే, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 5 minutes నుంచి స్టార్ట్ చేసి 17 minutes లోపు, మ్యాక్సిమం 20 minutes, 25 minutes, దాన్ని దాటకూడదు. ఈ 20-25 minutes అనేది కూడా హై లెవెల్.
అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి, కొన్ని నెగటివ్స్ కూడా రావచ్చు. కాబట్టి అంత లెవెల్ కూడా మనకు వద్దు. మనము మంచి కోరుకుని చేస్తున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం 15 మినిట్స్ చేయండి. 5 మినిట్స్ నుంచి 2 మినిట్స్ నుంచి 15 మినిట్స్ చేయండి. మరీ చిన్నపిల్లలైతే 5 మినిట్స్ చేసినా చాలు. 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్లో పిల్లలు 5 to 7 మినిట్స్ చేస్తే చాలు. మిడిల్ ఏజ్ వాళ్ళు 20 మినిట్స్ వరకు కూడా తీసుకోవచ్చు. కానీ కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి మళ్ళీ భగవంతుని మీద పూర్తిగా ధ్యానం ఉంచి చేయాలి. ఓన్లీ కోరికలు ఒక్కటే ఉండకూడదు. ఇక్కడ మనకి ఫస్ట్ దైవశక్తి మన శరీరంలోకి రావాలి, దైవానుగ్రహం కలగాలి, తద్వారా మనం అనుకుంది జరగాలి. కాబట్టి భగవంతుని ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత మనము మన కోరికలు సమస్యలునే చెప్పుకోవాలి. దేవుడే రాకుండా మన సమస్యలు కోరికలు చెప్పుకుంటూ ఉంటే ఎవరు తీర్చరు. కాబట్టి దేవుడు ఫస్ట్ రావాలి అంటే మనం మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానించాలి. నువ్వు రావాలి తండ్రి, నువ్వు నాకు ఎదురుగా నిలబడాలి, నా సమస్యల్ని తీర్చాలి, నువ్వు రావాలి. ఫస్ట్ ఆవాహనం, ధ్యానం చేసి భగవంతుణ్ణి తర్వాత ఆవాహనం చేస్తాం, పిలుస్తాం. పిలిచిన తర్వాతే పాద్య అర్ఘ్య చమనీయాది షోడశోపచారాలు చేసి అన్నీ చేసిన తర్వాత మంగళహారతి అయిన తర్వాత మంత్రపుష్పం చెప్పి ఆ తర్వాత మనం ఆశాసనం కోరికలు కోరుకుంటాం, లేదా సమస్యలు చెప్పుకుంటాం. ఇది ఏది చేయకుండా నేను డైరెక్ట్గా సమస్యలు చెప్పుకుంటా, కోరికలు చెప్పుకుంటా, తీరలేదు నాకు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా మనము ఏదో ఒకరోజు లేకపోతే 10 రోజులు చేసేసి ఒక 5 నిమిషాలు చేసేసి నాకేం సమస్య తీరలేదు, ఏం కోరికలు నెరవేరలేదు అంటే అది కరెక్ట్ కాదు. మనము మామూలుగా ఒక మనిషిని ప్రసన్నం చేసుకోవడమే చాలా కష్టము. అటువంటిది సమస్త లోకాలకి అధిపతి అయిన భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఇంకెంత కష్టమో మనం ఆలోచన చేయాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్గా చేస్తే భగవంతుని మీద ధ్యానం ఉంచి మంచి కోరికలతో, చెడు కోరికలతో చేయొద్దు. చెడు కోరికలు ఎప్పుడూ నెరవేరవు, ప్లస్ నెగటివ్ కూడా జరుగుతుంది దాని నుంచి. కాబట్టి మంచి కోరికలతో ధ్యానము చేయాలి, బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ రిజల్ట్స్ చూసిన వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. నా దగ్గర ధ్యానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా ఆన్లైన్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి కూడా మ్యాక్సిమం దాదాపు నాకు తెలిసి 90% వరకు పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి. 10% వాళ్ళు నేను చెప్పినట్లు అర్జెంట్ పడేవాళ్ళు, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేయగలిగితే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. ఇక ఈరోజు అయితే మనము ధ్యానంలోకి వెళ్తాము. ఈరోజు 5 మినిట్స్ చేద్దాం చాలు, ఎక్కువ అక్కర్లేదు. 5 మినిట్స్ చేద్దాం, పోను పెంచుదాం. ఫస్ట్లోనే ఎక్కువ వద్దు, 5 మినిట్స్ మాత్రమే ధ్యానం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చోవాలి. పద్మాసనం, సుఖాసనం ఏదైనా పర్వాలేదు. ఆసనం మీకు అనుకూలమైంది, మీకు ఎలా ఉంటే ఫ్రీగా ఉంటుందో. ఫస్ట్ మైండ్ ఫ్రీ ఉండాలి. ఫిజికలీ మనము పెయిన్స్ అనుభవిస్తూ నొప్పులు పడుతూ చేస్తున్నప్పుడు ఏ ఆసనం వేసినా వేస్టే. అక్కడ మనం మైండ్ ఫ్రీ ఉండాలి అంటే ఫస్ట్ మనకు పెయిన్స్ కానీ ఇంకోటి కానీ నెగటివ్స్ రాకూడదంటే మనం హాయిగా కూర్చోవాలి. సుఖాసనం మనకు ఎలా వీలుంటే అలా కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎలా మనకు అనుకూలం ఉంటే అలా కూర్చుని ఫ్రీగా కూర్చోవడం. పద్మాసనం వేయగలిగిన వాళ్ళు వేయండి, వజ్రాసనం వేసుకొని చేయొచ్చు. ఎలా మీకు అనుకూలం ఉంటే అలా కూర్చోవాలి, కానీ స్ట్రైట్ కూర్చోవాలి. ఈ స్ట్రైట్ కూర్చునేది మనం ఫస్ట్ స్ట్రైట్ కూర్చున్నప్పుడు స్పైనల్ కార్డ్ అనేది, బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఈ ప్లేస్ కూడా స్ట్రైట్ ఉండాలి. తలని ఇలా వంచడం, ముందుకి వెనక్కి వంచకుండా స్ట్రైట్ ఉండాలి. భుజాలు 2 స్ట్రైట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా అంతే పర్ఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది. మనం తీసుకునే శ్వాస కూడా మొత్తం శరీరం మొత్తం వ్యాపిస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, బ్లడ్తో పాటు ఆక్సిజన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, బాడీ మొత్తం రన్ అవుతూ ఉంటుందని. ఆ వాయుశక్తి ప్లస్ అగ్ని, జలము ఈ 2 కలిసింది రక్తము. తద్వారా ఈ శక్తులన్నీ శరీరము, భూశక్తి, ఇక శిరస్సు, బ్రహ్మరంధ్రము, ఆకాశము, ఇలా మనం భావించి పంచభూతాలని మనలోనే చూసుకుంటూ మనం భగవంతుణ్ణి ధ్యానం చేస్తే ఇక్కడుండే జీవాత్మ, బయట ఉండే పరమాత్మ, ఈ పరమాత్మ శక్తి మొత్తం మన శరీరంలోకి రావడం, తద్వారా జీవాత్మ శక్తి పొందడం, తద్వారా మనం తేజోవంతులు అవ్వడం, హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవ్వడం, మనం అనుకున్నది జరగడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా కూర్చోండి.
ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. ప్రశాంతమైన శ్వాస, హాయి అయిన శ్వాస. ఎక్కడ ఎక్కువగా తీసుకోకూడదు. ఎప్పుడు కూడా బ్రీత్ హెవీగా తీసుకోవడం, మరీ స్లోగా తీసుకోవడం కాకుండా నార్మల్ బ్రీత్, హాయిగా. శరీరము మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ధ్యానం ప్రశాంతంగా కుదురుతుంది. అందుకనే ధ్యానం అనేది జనరల్గా ఎక్కడైనా బయట ప్రదేశాల్లో, ప్రశాంతమైన వాతావరణంలో, చెట్ల కింద, గోశాలలో, కొండ శిఖరం మీద, నదీ తీరాల్లో, ఎటువంటి చోట్లలో ఎందుకు చేస్తామంటే ప్రశాంత వాతావరణంలో ఎటువంటి శబ్దాలు వినిపించకుండా. ఫస్ట్లో ఇబ్బంది, పోను మనము ఎటువంటి శబ్దాలు విన్నా మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఫస్ట్లో కొంచెం డైవర్షన్ ఉంటుంది కాబట్టి మనం ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి. దేవుని రూమ్లో కూర్చున్నా పర్వాలే, హాల్లో కూర్చున్నా పర్వాలే, ఎక్కడైనా, లేదు మేడ మీద కూర్చోవచ్చు. ఎక్కడ మీకు ప్రశాంతత అనిపిస్తే అక్కడ కూర్చోండి. డీప్ కాన్సన్ట్రేషన్, ప్రశాంతమైన శ్వాస. హాయిగా శ్వాస తీసుకుని హాయిగా వదలండి. హాయిగా శ్వాస తీసుకోండి. ఇక్కడ ధ్యానంలో ఏ దేవుణ్ణైనా ధ్యానించవచ్చు. ఈ దేవుణ్ణే ధ్యానించాలని ఏం లేదు, కులమత భేదం లేదు ధ్యానానికి ఎప్పుడూ కూడా. కాబట్టి మనం ఏ దేవుణ్ణి మనకి ఇష్టమో ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకోవచ్చు. కష్టములో ఇష్టదైవము కాపాడును. కాబట్టి మనకి ఎటువంటి కష్టమున్నా ఇష్టదేవుణ్ణి ధ్యానం చేస్తే కష్టం నుంచి బయటికి తీసుకొస్తారు, మనం అనుకున్నవన్నీ జరిగేట్లు చేస్తారు. కాబట్టి మనకి ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిద్దాం. నాకు ఈశ్వరుడు ఇష్టము, చాలామందికి మీలో తెలుసు కాబట్టి ఈశ్వరుణ్ణి నేను స్మరిస్తాను. మీరు మీకు ఇష్టమైన దేవుణ్ణి ఆ చోట్లో స్మరించవచ్చు. డీప్ కాన్సన్ట్రేషన్, ప్రశాంతమైన శ్వాస. హాయిగా శ్వాస తీసుకోండి. హాయిగా శ్వాస తీసుకుంటే బాడీ ఫస్ట్ లైట్ అవుతుంది, హాయిగా అనిపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి ప్లేస్లో ఉన్నా మనకి ప్రశాంతత వస్తుంది ధ్యానంతో. టెన్షన్స్ ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే ఆ టెన్షను, కోపము ఇవన్నీ తొలగిపోతుంది. హాయి అయిన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి స్మరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. డీప్ కాన్సన్ట్రేషన్, హాయిగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ భగవంతుని మనస్ఫూర్తిగా స్మరించండి. ఓంకారములోని సమస్తము ఉంది. వేదం ఓంకారం, ప్రపంచం ఓంకారం. ఆ ఉ మాలు, అకార ఉకార మకారములు కలిసిందే ఓంకారం. సృష్టి స్థితి లయ, ఈ మూడిటికి చిహ్నమే ఓంకారం. సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి, మీ ఇష్టదేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించండి. సత్తు, చిత్తు, ఆనందము. మనము ఏదైనా అనుకోవడం సత్తు, దానికి ప్రయత్నం చేయడం చిత్తు, అది సక్సెస్ అవ్వడం వల్ల వచ్చేది ఆనందం. సచ్చిదానంద స్వరూపం అవ్వాలి. మనం కోరుకోవాలి, అది నెరవేరాలి, తద్వారా ఆనందాన్ని పొందాలి అని అనుకుంటూ మీకు ఇష్టమైన మీ ఇష్టదేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించండి. ఓం హరి ఓం. ప్రశాంతమైన హాయైన దీర్ఘశ్వాస. శరీరం మొత్తం హాయిగా వ్యాపిస్తుంది. మనం తీసుకున్న శ్వాసలోని శక్తి శరీరం అంతా వ్యాపిస్తుంది. తద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం
మనశ్శాంతి, ధైర్యము, బలము, తేజస్సు, విద్య, ధనము సమస్తము సాధ్యము. ఓం నమః శివాయై చ నమః శివాయ. నమః శివాయై చ నమః శివాయ. నమః శివాయై అంటే అమ్మవారు, శివాయ అంటే పరమేశ్వరుడు. వీళ్ళిద్దరూ కలిసి ఉండేదే శరీరం. ఆత్మశక్తి శివుడైతే శరీరం అమ్మ. కాబట్టి ఇద్దరూ కలిసి ఉంటేనే, ఆత్మ లేనిదే శరీరానికి పని లేదు, శరీరం లేకపోతే ఆత్మకు పని లేదు. కాబట్టి ఈ రెండూ కలిసి ఉన్నంత వరకే మనం సమస్తము సాధించగలుగుతాం. ఓం హ్రీం శక్తి. అమ్మని మనస్ఫూర్తిగా స్మరించండి. మొట్టమొదట మన తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా స్మరించాలి. వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచంలో మనం లేము. కాబట్టి వాళ్ళని స్మరించాలి. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రుల తర్వాతే గురువు, తర్వాతే దైవం కూడా. పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించండి. ఓం నమః శివాయై చ నమః శివాయ. మనస్ఫూర్తిగా మీకు విద్య కావాలి అనుకుంటే విద్యాం దేహి, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం దేహి, మనశ్శాంతి కావాలంటే మనశ్శాంతిం దేహి. ఇది మనం ఏమి కావాలంటే అది కోరుకుంటూ చేయొచ్చు. హాయైన శ్వాస, ప్రశాంతమైన శ్వాస, డీప్ కాన్సంట్రేషన్. ప్రశాంతంగా భగవంతుణ్ణి స్మరిస్తూ వెనక్కి రండి స్లోగా. ఓం. నిదానంగా కళ్ళు తెరవండి. రిలాక్స్. హాయిగా రిలాక్స్ అవ్వండి. నిదానంగా కళ్ళు తెరవండి. పక్కన ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోండి. వాటర్ తాగండి. చేసిన తర్వాత వాటర్ తాగడం వల్ల కొంచెం మనకి నెగటివ్స్ రాకుండా పాజిటివ్స్. ఆపోవా ఇదం సర్వం అనే మంత్రములో ఈ ప్రపంచం మొత్తం నీళ్లతోనే నిండి ఉంది. నీళ్ల ద్వారానే సమస్తము జరుగుతోంది. కాబట్టి ఆపోవా ఇదం సర్వం అనే మంత్రములో మొత్తం వస్తుంది. నీళ్లు పక్కన పెట్టుకుని నీళ్లు తాగితే కొంచెం బాడీ కూడా లైట్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనకి బాగా రిలాక్స్ అవ్వండి. అంతే. ఒక 5 మినిట్స్ చేయండి, ఎక్కువ వద్దు. 5 మినిట్స్ చేయండి. 5 మినిట్స్ ప్రాక్టీస్ ఎన్ని రోజులు అంటే 47 డేస్ 5 మినిట్సే చేయండి. 47 డేస్ 5 మినిట్స్ మాత్రమే చేయండి. ఈ 47 డేస్ రూముల్లో కూర్చొని చేసుకోవద్దు. ఎప్పుడు కూడా హాల్లో కూర్చొని చేయండి. ఇబ్బంది ఉండదు మనకి. హాల్లో కూర్చొని చేయండి ఫస్ట్ ప్రాక్టీస్ అనేది. అర్జెంట్ పడి ఎక్కువ టైం తీసుకోవద్దు, మంచిది కాదు. తక్కువ టైం చేయాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. తక్కువ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటుంది. శుభం భూయాత్.